విజయనగరం జిల్లా గజపతి నగరంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో తడి పొడి చెత్తను వేరు చేసి సేకరించే విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రతి నెల చెత్తను విశాఖకు తరలిస్తున్నట్లు వివరించారు. స్వచ్ఛత కార్యక్రమంలో ప్రజలు చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంట్యాడ శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, కొండపల్లి భాస్కర నాయుడు తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ వాలంటీర్ ఉన్నాడు, మన చెత్త పడేస్తాడు చూస్తాడన్న భావన మనందరికీ ఉంటుంది. వాడు ఒకరోజు కష్టపడతాడు, 2 రోజులు కష్టపడతాడు. మనం నిర్లక్ష్యంగా రోజుకి చెత్త పెట్టేస్తా ఉంటే వాడు కష్టపడాలన్న ఆలోచన కూడా వాడు తప్పుతుంది. మనం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే మనం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉన్నటువంటి చెత్త ఎక్కడైనా వేసేటప్పుడు కన్స్ట్రక్టివ్గా డస్ట్బిన్లో వేయడము, లేదంటే ఇందులో వచ్చి చెత్తవాడు వచ్చినప్పుడు అక్కడికి ఇవ్వడము, అలాంటివి మనం కూడా అలవర్చుకోవాలి. విత్తనాల్లో కూడా మనం ఒక మెథడ్ కూడా తయారు చేస్తున్నాం. ఎక్కడికక్కడ 2 డస్ట్బిన్స్ పెట్టి తడి చెత్త పొడి చెత్త 2 సెపరేట్గా పెట్టి పబ్లిక్ మనం అవేర్ చేసి మోటివేట్ చేయడానికి కూడా ఒక సిస్టమాటిక్ విధానంలో తీసుకెళ్తున్నాం. అలాగే ప్రతి గ్రామంలో కూడా రేపు భవిష్యత్ కాలంలో వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది కొత్త కార్యరూపం చేస్తాము. ఎస్డబ్ల్యూసీ సెంటర్స్ని ఏ రకంగా మనం ఉపయోగంలో తీసుకురావచ్చు, అందులో వచ్చినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉన్నాయో దాన్ని మార్కెట్ ద్వారా ప్రొక్యూర్ చేయించి రైతులకి సబ్సిడీ రేట్లు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ప్రతిపాదన ఉంది. అది కూడా భవిష్యత్ కాలంలో వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి అంశాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఒక కొత్త ఒరవడి అనేది మనం చేసుకున్నాం. గడిచిన 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. రోడ్స్ వేసుకున్నాము, డ్రైన్ సిస్టమ్ వేసుకున్నాము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి శాంక్షన్స్ వచ్చే వర్క్స్ అవుతున్నాయి. అలాగే